తెలంగాణ రాష్ట్రంలో ఎండాకాలం చివరి దశకు వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ కరెంట్ కష్టాలు అప్పుడప్పుడు అక్కడక్కడ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కటింగ్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. రోజుకు 4 సార్లు, 5 సార్లు కరెంట్ పోతున్నది. ఈ విషయంలో గనుక గుర్తు చేసుకుంటే గత ప్రభుత్వము ఎక్కువ డబ్బులు చెల్లించి అయినా పీపీఏల ద్వారా ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాల నుండి కొనుగోలు చేసినా కూడా ప్రజలు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోరు, పట్టించుకోరు. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎంత ఆదా చేస్తున్నారు, లేకుంటే తెలంగాణ ప్రభుత్వము ఎంత ప్రజలకు ఉపయోగకరంగా పనిచేస్తున్నది అనే అంశాల జోలికి ఎవ్వరు పోరు. కానీ కరెంట్ కట్ అవుతున్న అంశాన్ని మట్టుకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారు. రోజుకు 4, 5 సార్లు పొందే ఆ రోజు గడవడం లేదు. ఆ యొక్క దుస్థితిని ఇప్పటి వరకు మే 31 వరకు అనుభవించినా కూడా ఇప్పుడు ఒక కొత్త ప్రతిపాదన వస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తరఫున వాళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా తెలంగాణ రాష్ట్రములో విలేజ్ కరెంట్ ఆఫీసర్స్ అనబడేటువంటి ఒక నూతన ఉద్యోగుల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఈ యొక్క విద్యుత్ మండలి ఆలోచన ఉన్నట్టుగా కనబడుతున్నది. రాష్ట్రంలో టోటల్గా 12,000 పోస్టులను నింపడానికి ప్రభుత్వము తయారవుతున్నది. మరియు వీళ్లకు అవుట్ సోర్సింగ్ సిస్టమ్ ద్వారా వీళ్ళను రిక్రూట్ చేస్తారు. ముఖ్యంగా లోకల్గా ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్లను వీళ్ళ యొక్క పోస్టులలో అనగా ఇక్కడ గ్రామములో రైతులకు సహాయంగా స్థానిక విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం ఈ యొక్క ఎలక్ట్రీషియన్లను రిక్రూట్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటిస్తున్నది. కాబట్టి దీని గురించి సీరియస్గా ఆలోచించినట్లయితే సంవత్సరానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి అని కనుక చూసినట్లయితే ఒక్క నెలకు 18 కోట్లు ఖర్చు అవుతున్నవి. ఇది పొదుపు చేయడానికా లేకుంటే కరెంటు కష్టాలు వచ్చేటువంటి రోజులలో బాగా వస్తాయి కాబట్టి ఇక్కడ వీళ్ళ ద్వారా ఈ యొక్క సమస్యను మరుగున పెట్టడమా సరిచేస్తున్నాము అన్నట్టుగా ప్రజలను నమ్మించడానికి అనబడేటువంటి ప్రశ్న అయితే వస్తున్నది. కానీ ఈ యొక్క రిక్రూట్మెంట్ సరే, నిరుద్యోగ వ్యవస్థ ఉంది, ఉద్యోగులు అవసరమే, పెట్టుకోవచ్చు. కానీ దీన్ని బట్టి ఈ యొక్క గ్రామ విద్యుత్ అధికారులను నియమించడం ద్వారా ప్రభుత్వం మరియు ఈ యొక్క డిస్కాం సంస్థలన్నీ కూడా తమ బాధ్యత నుండి పారిపోయి చేతులు దులిపేసుకుంటాయా అనబడేటువంటి ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తున్నది. ఎందుకని అంటే కరెంటు కష్టాలు తగ్గుతాయా లేకుంటే ఇంకా మరిన్ని రాబోతున్నవా అనబడేటువంటి ప్రశ్న అయితే తలెత్తుతున్నది. ఇక్కడ ఇప్పటి వరకు రోజుకి 5-6 సార్లు, కనీసం 4 సార్లు కరెంటు పోంది. 24 hours కాదు కదా, 12 hours గడవడం లేదు.